వేదంతో సమానమైన శాస్త్రం లేదు, గంగతో సమానమైన తీర్థము లేదు, కార్తీక మాసానికి మించిన మాసం లేదు. ఈ కార్తీక మాసానికి తపోమాసం, దీపమాసం, పుణ్యమాసం, శివకేశవ మాసం, దామోదర మాసం, ఉత్తమ మాసం, హరిభక్తి మాసం అని ఇన్ని పేర్లు కలవు. అంటే మన లోపల తపస్సు అంటే అరణ్యంలోకి వెళ్ళి చేసినప్పుడు మనకు తపస్సు అనేది వస్తుంది. ఈ తపస్సు చేసినప్పుడు మనకేంటంటే ఈ యొక్క కార్తీక మాసంలో వ్రతం, జపం, దానం ఈ మూడింటిని కూడా మనం తపస్సుగా చెప్పవచ్చు. అంటే ఈ కార్తీక మాసంలో మనం ఎప్పుడైతే ఈ జపం కానీ తపంగా మన వ్రతం కానీ దానం ఇవన్నీ కూడా కొన్ని కోట్లటువంటి ఫలితాన్ని ఇవ్వడానికి ఆస్కారం ఉంది. దీపారాధన, కార్తీక స్నానాలు, పూజలు, వ్రతాలు, నోములు ఆచరించడం వల్ల జన్మల పాపాలు తొలగిపోతాయి. అత్యంత పవిత్రమైన మాసం ఈ యొక్క కార్తీక మాసం. హరిహరుని ఇద్దరిని కూడా పూజించే శివుడు మన హరి ఇద్దరు వేరు కాదని ఇద్దరిని కూడా ఒకటే అని హరిహర శివకేశవ మాసం అని చెప్పడం జరిగింది. శివాలయాల్లో ధ్వజస్తంభానికి ఆకాశ దీపాన్ని వెలిగించి పితృదేవతలను మనం వారిని గుర్తు చేసుకున్నటువంటి మాసం. అజ్ఞాన చీకటిని తొలగించి జ్ఞానాన్ని నింపే అత్యంత ఉత్కృష్టమైన మాసం, అత్యంత మహిమాన్వితమైన రోజు ఈరోజు. తులసి చెట్టు, ఉసిరి చెట్టుకు విశేషమైన పూజలు చేసి ఆధ్యాత్మికమైన మాసం ఈ యొక్క కార్తీక మాసం. ఉపవాసాలు, నీటిలో దీపాలను అర్పించడం, దీపారాధన చేయడం సకల ఐశ్వర్యాలకు ప్రతీక. రుద్రాభిషేకం, లక్ష బిల్వార్చనలు, దాన ధర్మాలు, వస్త్రదానం, అన్నదానం ఇవన్నీ కూడా ఏం చేసినా సరే ఒక తపస్సులా మనకన్నిటి కూడా 1కి 100 రెట్లు 1000 రెట్లుగా మనకు ఎనకడానికి రివర్స్ రావడానికి ఆస్కారం ఉంది. ఈ కార్తీక సోమవారం రోజు శివుణ్ణి పూజిస్తే 1,000 సోమవారాలు పూజించినటువంటి పుణ్య ఫలితం వస్తుంది. ఈరోజు అంత పవిత్రమైన రోజు అనమాట. ఈ యొక్క మనకు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మనలో ఉన్న చైతన్యాన్ని నెలకొల్పడానికి అత్యుత్తమమైన రోజు ఈ యొక్క కార్తీక సోమవారం. ఈ కార్తీక సోమవారం మనం ఉసిరి చెట్టును పూజిస్తాం. అంటే ఉసిరి చెట్టు వల్ల మనకి ఏమొస్తుందంటే విటమిన్ సి అనేది మనకు సమృద్ధిగా వస్తుంది. మన యొక్క త్రిఫలాలలో ఒక భాగం ఈ యొక్క ఉసిరి చెట్టు. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అదేవిధంగా చర్మం యొక్క కాంతిని మనకు కాంతివంతం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంటే విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనటువంటి వృక్షం ఏంటంటే ఉసిరి చెట్టు. కాబట్టి అప్పుడు ఆదిశంకరాచార్యులు ఒక బ్రాహ్మణుడికి వెళ్ళినప్పుడు నీ దగ్గర ఏమన్నా దానం చేయు అంటే ఆ ముసలావిడ ఇంటి దగ్గర ఏముండదు. ఇంట్లో వెతక ఉసిరి దొరికితే నా దగ్గర ఇదే ఉంది భగవాన్ పరమాత్మ అని చెప్పేసి ఆ యొక్క ఉసిరిని ఆ యొక్క ఎవరికి ఆదిశంకరాచార్యకి ఇచ్చినప్పుడు నీవు ఇంత కటిక బీదరికంలో ఉన్నావా, ఇప్పుడు నేనే కనుక ఒక విష్ణు భగవాన్ యొక్క భక్తుని అయితే అని చెప్పేసి కనకదార స్తోత్రాన్ని ఎప్పుడైతే పఠిస్తాడో ఆ క్షణమే మొత్తం కూడా అన్ని బంగారు ఉసిరిలు అన్నీ కూడా వాళ్ళు ఇంట్లో అంటే కనకదార స్తోత్రము ఈ యొక్క అంటే ఆ ఉసిరి చెట్టుకు అంత ప్రాధాన్యత అనమాట. అంటే ఈ యొక్క మన రక్తాన్ని శుద్ధి చేయడము అంటే దీని యొక్క మన యొక్క సంస్కృతి తెలుసుకున్నట్టయితే మనం 100% ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇంకో విషయం ఏంటంటే చివరిగా ఈ యొక్క మనం పొద్దున లేస్తాం కదా, ఇప్పుడు ఏమవుతుంటే శరీర శుద్ధి, ప్రాణశుద్ధి, మనోశుద్ధి అంటే ఈ కార్తీక మాసంలో మనం ఉదయాన్నే బ్రహ్మముహూర్తం కంటే ముందు లేచినప్పుడు శరీర శుద్ధి, జల నిషేధ క్రియ అంటారు అన్నమాట. దీన్ని తెల్లవారుజామున స్నానం చేయడం వల్ల రక్త ప్రసరణ, నాడీ వ్యవస్థ మెరుగుపడుతుంది. ప్రాణశుద్ధి, ఓజోన్ స్థాయి, ఆక్సిజన్ స్థాయి చాలా ఎక్కువ మోతాదులో ఉంటుంది ఉదయ స్థానంలో, గరిష్ట స్థాయిలో ఉంటుంది. అదేవిధంగా మనోశుద్ధి అంటే ఈ యొక్క మన మనస్సు కూడా చాలా పవిత్రంగా మారడానికి ఆస్కారం ఉంది. జలం శరీరానికి శాంతినిస్తుంది, జపం మనస్సుకు శాంతినిస్తుంది, భక్తి అనేది ఆత్మను శాంతి చేస్తుంది. ఇన్ని రకాలుగా మనకి కార్తీక మాసంలో ఉన్నటువంటి పవిత్రమైన రోజుని గుర్తుంచుకొని మనమైతే ముందుకెళ్తామో జీవన గమనం అనేది ఉన్నత స్థాయికి వెళ్ళడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంది. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్
తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తు తే. హరి ఓం. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణార్పణమస్తు.